దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే కనుక పరిమళ సువాసన, దేవుని యొక్క సహవాసం, దేవుని బిడ్డల యొక్క సహవాసం చేస్తే కనుక ఒకరిని బట్టి ఒకరు వారి యొక్క సాక్ష్యాలు పంచుకుంటే పరిమళ సువాసన, ఆ సంఘానికే పరిమళ సువాసన అని అర్థం చేసుకుందాం. అలా కీర్తన గ్రంథం 48:3 కూడా ఏమనుందంటే, నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. నీ వస్త్రములెల్లా చూడండి ఎలాగుందో సంఘం యొక్క పరిస్థితి. నీవు మరి దేవుని సహవాసం చేస్తున్నావంటే తెలుసా, నీ వస్త్రములు. అందుకే శిష్యుల యొక్క వస్త్రం, పేతురు గారి యొక్క వస్త్రములు ముట్టుకుంటే చాలు స్వస్థత వచ్చేదని, మరి శిష్యుల యొక్క మరి జీవిత విధానం కూడా ఆ విధంగానే ఉందని. అది నీ వస్త్రముల గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఈ సుగంధ ద్రవ్యాలు వంటల్లో వాడుతూ ఉంటాం. మన వంటింట్లో ఉంటాయి. ఆ యొక్క పోపుల డబ్బాలు అన్నిటికీ కూడా అన్ని రకాల అరలో ఉంటాయి అందులో. కనుక లవంగ మొగ్గ, దాచిన చెక్క, యాలకులు, ఇవన్నీ కూడా మరి పలావులో వేసేటటువంటి సరుకులు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ అంటారు. ఇవన్నీ సువాసన ఇచ్చేటండి ఈ వంటల్లో వాడుతూ ఉంటారు. కనుక ఇవి తైలములో కూడా వాడుతూ ఉంటారని. అందుకే నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే.